రామస్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ పఠే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. రామస్కంధం అంటే రాముని భుజం పైన కలవాడు అంటే హనుమంతుడు. హనుమంతం ఆ హనుమంతుడిని, వైనతేయం వినుత యొక్క కుమారుడు వైనతేయుడు అంటే గరుడ పక్షిని గరుడుని, వృకోదరం అంటే వృకము వంటి ఉదరం కలవాడు, వృకము తోడేలు, తోడేలు వంటి ఉదరం కలవాడు, గదను ధరించేవాడు అయిన ఆ భీముని, శయనేయ పఠేన్నిత్యం నిత్యం పడుకునే ముందు పఠించేవాడు స్మరించేవాడు, దుస్వప్నం అతని యొక్క చెడు కలలు తస్య నశ్యతి నశించిపోతాయి అంటే హనుమంతుడి శక్తిని, భీముని బలమును, గరుడ పక్షి వేగాన్ని స్మరించి భయాలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది ఈ శ్లోకం. రామస్కంధం హనుమంతం అనేది చెడు కలలు రాకుండా నిద్రపోయే ముందు పఠించేటువంటి శ్లోకం. ఇది హనుమంతుడిని స్మరించడం ద్వారా దుస్వప్నాలను నివారించి మంచి నిద్ర మరియు రక్షణను పొందడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిల్లలను పడుకోబెట్టేటప్పుడు పెద్దలు చెప్పేటువంటి సంప్రదాయ మంత్రం ఇది. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అంటే కృష్ణాయ వాసుదేవాయ వాసుదేవుని కుమారుడైన ఆ శ్రీకృష్ణునికి, హరయే పరమాత్మనే పరమాత్మ అయిన ఆ హరికి, ప్రణత క్లేశనాశాయ శరణాగతి పొందిన భక్తుల యొక్క బాధలను నాశనం చేసేవాడైన గోవిందాయ నమో నమః ఆ గోవిందునికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంటే వాసుదేవ కుమారుడైన కృష్ణునికి, పరమాత్మ అయిన హరికి, భక్తుల కష్టాలను నశింపజేసే గోవిందునికి పదే పదే నమస్కారాలు అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకం భక్తిని పెంపొందించడానికి, రక్షణ పొందడానికి, దుఃఖాలను తొలగించుకోవడానికి పఠించబడుతుంది. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయేత్ సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం. బ్రహ్మస్వరూపముదయే అంటే ఉదయం బ్రహ్మస్వరూపంగా ఉంటారు. మధ్యాహ్నేతు మహేశ్వరం మధ్యాహ్నం మహేశ్వర అంటే శివరూపంగా ఉంటాడు. సాయం ధ్యాయేత్ సదా విష్ణుం సాయంకాలం విష్ణు స్వరూపంగా ఉంటాడు. త్రిమూర్తించ దివాకరం ఈ విధంగా సూర్యుడు అంటే దినకరుడు, దివాకరుడు అయిన ఆ సూర్యుడు త్రిమూర్తి స్వరూపంలో ఉంటాడు అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం. సూర్యుడు కేవలం ఒక గ్రహం కాదని, సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికారుడు అయిన ఆ విష్ణువు, లయకారుడు అయిన శివుడు ఈ త్రిమూర్తుల సమగ్ర రూపమని, అందువల్ల ఆయనను ప్రతిరోజు పూజించాలి అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకం తెలియజేస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే అంటే శుభకరమైన వాటన్నిటి యందు శుభకరమైనది, మంగళకరమైనది అయిన శివే శివ సతి అయిన శక్తి లేదా
పార్వతి, సర్వ అంటే అన్ని, అర్థములను అంటే ధర్మ అర్థ కామ మోక్ష అను చతుర్విధ పురుషార్థములను సాధించినది, శరణ్యే ఆశ్రయము కల్పించేది, త్ర్యంబకి అంటే 3 కన్నులు కనవాని దేవేరి అనగా పార్వతీదేవి, నారాయణి పార్వతి, తే నీకు నమః నమస్కారము ప్రణామము, అస్తు అగుగాక అంటే మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై సర్వమంగళ నామధేయురాలవై అన్ని అర్థములను సాధించి శరణుజొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే ముక్కంటి దేవరాయన శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతి, నీకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం.